మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారత్ ఆగ్రో ఏజెన్సీస్ మాకు ఇక్కడ షాప్ ఉందండి. ఒక 2 months బ్యాక్ మేము గోడౌన్ తీసుకున్నాము. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ రోజు మంటలు కంటుకొని మాకు ఆల్మోస్ట్ 20 లక్షల రూపాయల నష్టం ఉంటుంది. డిఫరెంట్ కంపెనీలు సంబంధించిన స్టాక్ అంతా మేము ఇక్కడ పెట్టుకున్నాము. సో ఈ రోజు మేము ఆల్మోస్ట్ 20 లక్షల నష్టం అంటే మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రభుత్వం కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మాకు ఏదో విధంగా సాయం చేయాలని, ఇన్సూరెన్స్ తరఫున నుంచి కానీ ఏదో విధంగా సాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము అవి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ ఏమన్నా మాకు చేస్తే మేము దీని నుంచి కొంచెం త్వరగా రికవరీ కాగలం. ఎందుకంటే అగ్రికల్చర్ వ్యవసాయం రైతులతో సంబంధించినది కాబట్టి మాకు ఇప్పటికే అప్పులు పోయి చాలా ఇబ్బంది పడుతున్నాము. సో మళ్ళీ మాకు ఇది అడిషనల్ గా ఇంకొక ఇబ్బంది, చాలా ఇబ్బంది మేము తేరుకోవాలన్నా కూడా చాలా టైం పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. 20 లక్షల స్టాక్ మేము అయిందంటే కంపెనీల దగ్గర నుంచి కానీ మాకు చాలా ప్రెషర్ ఉంటుంది. సో ఇది ఆలోచించి మీ తరఫున మేము ప్రభుత్వానికి కానీ ఏవో డిపార్ట్మెంట్ కానీ మేము చేసేదంటే దయచేసి కొంచెం మాకు హెల్ప్ చేయండి ఈ టైంలో అని కోరుకుంటున్నాం. వేలూరు శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పిసిసి డెలిగేట్ వేలూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నా. ఈరోజు చాలా దురదృష్టకరం. ఇతను నాగేంద్ర ప్రసాద్ అనే అతను సోఫా సీట్లు అంగడి పెట్టుకొని మొత్తం ఆ ఆస్తి అంతా ఇక్కడ కూడబెట్టి ఈ అంగడి పెట్టుకొని జీవనాధారం చేసుకుంటున్నాడు. రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం ఫర్నిచర్తో సహా సోఫా మొత్తం అంతా కాలిపోయింది, బూడిదైపోయింది. ఇతనికి ఆధారం ఈ అంగడే కాబట్టి ఇతని కుటుంబము దీని మీదనే ఆధారపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దగ్గర 10 లక్షల నుంచి 12 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వము దృష్టికి పోయి వీళ్ళు ఆదుకోవాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే ఈ కుటుంబము బజారు పాలవుతుంది కాబట్టి ఖచ్చితంగా మానవత్వ దృక్పథంతో ఖచ్చితంగా ఇలా ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం.